రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు నేను కిసాన్ అగ్రితో హైటెక్స్ రావడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు వ్యవసాయ రంగంలో అత్యాధునిక పరికరాలు ఏమేమి ఉంటాయో మీకు నేను చూడడంతో పాటు మీకు నేను పరిచయం చేస్తాను. ఈరోజు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇది వచ్చేసి లోవల్ హార్వెస్టర్, ఏసీ క్యాబిన్తో ఉన్న హార్వెస్టర్, మేడ్ ఇన్ చైనా. ఇప్పుడు మీకు వీటి గురించి మనం తెలుసుకుందాం. వాళ్ళని అడిగి ఇది మనకు వచ్చేసి ఏ విధంగా పనిచేస్తుంది. దీనితో పాటు వరి కోత మిషన్, ఇది వచ్చేసి ఏసీతో ఉంది మరియు ఏసీ లేకుండా ఉంది. వాళ్ళని అడిగి మూడింటి గురించి తెలుసుకుందాం. హార్వెస్టర్ అండి, దీని పేరు వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ నుంచి వచ్చింది. ఇది మొత్తం అంతా చైనాది. ఇది ఏసీ క్యాబిన్ అండి, ఇంకా మార్కెట్లోకి రిలీజ్ అవ్వలేదు, ప్రస్తుతానికి డెమో కోసం పెట్టింది. ఇది వచ్చేసి మీకు హై స్పీడ్ లో ఉంటుంది. రైతులకి మరియు వినియోగదారులకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. పర్ ఎకర్ వచ్చేసి మీకు 40 మినిట్స్ లోపలే అయిపోతుంది కటింగ్ వచ్చేసి. ఫ్యూల్ వచ్చేసి ఒక పర్ అవర్స్కి 6 to 7 లీటర్ అయితే సరిపోతుంది, 1 లీటర్. తర్వాత గ్రెయిన్ ట్యాంక్ వచ్చేసి మనకి 14 బస్తాల వరకు పడుతుందండి. 75 kgs 13 నుంచి 14 బస్తాల వరకు ట్యాంక్లో కెపాసిటీ ఉంటుంది. తర్వాత దానికి డెలివరీ చేసుకుంటానికి 360 డిగ్రీలో రొటేట్ అవుతుంది. లోవెల్ హార్వెస్టర్ సార్ దీని పేరు వచ్చేసి. ఏసీ క్యాబిన్ ఉంటుంది, డ్రైవర్లకు కూడా కంఫర్ట్ ఉంటుంది. ఇది కాకపోతే మార్కెట్లో ఇంకా రాలేదు, డెమో ఉంది. ఓకే సార్. కాకపోతే సార్ ఇది ఇంకా మార్కెట్లో లాంచ్ అవ్వలేదు, డెమో కోసం పెట్టింది. ఇది వరి నాట్లు వేసేదండి. ఇది మార్కెట్లో ఇంకా లాంచ్ అవ్వలేదు, ప్రస్తుతం డెమో కోసం పెట్టినాము. ఇది ధర వచ్చేసి సార్ 13 నుంచి 15 ఉండవచ్చు ఇది కూడా లోవెలే, సేమ్ మషిన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అదే టైప్ హార్వెస్టర్. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు సార్. దీనికి డిఫరెన్స్ వచ్చేసి డ్రైవర్ ఏసీ క్యాబిన్ మాత్రమే డిఫరెన్స్, వేరే ఏం డిఫరెన్సెస్ లేదు సార్. ఫ్యూల్ సేమ్ సార్. ఫ్యూల్ వచ్చేసి మీకు 1 అవర్కి వచ్చేసి 6 to 7 లీటర్స్ కాలుతుంది. ఫ్యూల్ వచ్చేసి మీకు డ్రై ల్యాండ్ ఉంటే 35 మినిట్స్లో పర్ ఎకర్ కటింగ్ అవుతుంది. కొంచెం బురద కింద ఉంటే 40 మినిట్స్ 45 మినిట్స్లో పర్ ఎకర్ కటింగ్ అయిపోతుంది. స్పీడ్ గీడ్ చూసుకునేది అయితే ఏం లేదు, మొత్తం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది స్పీడ్. ఇది రాలో నాటేషన్ మిషన్. ఇది వచ్చేసి మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో అవైలబుల్ గా ఉంది. ఎక్కువ మనకి హైదరాబాద్ లో బీబీ నగర్ టోల్గేట్ దగ్గర షోరూమ్, ఫ్రిడ్జ్ షోరూమ్ ఉంది. మీకు ఏంటంటే ఇది ప్రత్యేకంగా లేబర్ షార్టేజ్ వల్ల వరి సాగు అనేది చాలా వెనుకబడిపోతుంది. ప్లస్ ఏంటంటే ఖర్చు కూడా ఎక్కువ పెరిగిపోతుంది. సో లేబర్ షార్టేజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ ఏరియా ఉంటుందో నాటేషన్ మిషన్ తీసుకున్నట్లయితే మీకు లేబర్ షార్టేజ్ తగ్గుతుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే నర్సరీ మనం పర్ఫెక్ట్ గా పెంచుకున్నట్లయితే ఇది 100% సక్సెస్ అవుతుంది. మనం ఎంత అంటే అంత నాటేసుకోవచ్చు, మనం టైం టు టైం నాటేసుకోవచ్చు. ఇప్పుడు లేబర్స్ లేట్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి దిగుబడి అనేది తగ్గిపోతా ఉన్నది. ఇది పర్ ఎకర్ వచ్చేసి 2 లీటర్ పెట్రోల్ కన్జ్యూమ్ చేసుకుంటది. బట్ 2 అవర్స్ లో పర్ ఎకర్ నాటేసుకోవచ్చు. అంటే ఒక డే వచ్చేసి 3 to 5 ఎకర్స్ నాటేసుకోవచ్చు. సో మనము టైం పడుతుంది. మనకి ఏంటంటే నర్సరీ లాదనారు ఇది ఎర్లీ మన 15 days to 18 days యొక్క వయసు నారు నాటేసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 3,50,000 ఉంది. 3 lakhs వరకు మనకు వస్తుంది అనమాట. ఇది 4 rows 3 lakhs వరకు వస్తుంది. అదే 6 rows వచ్చేసి 3,70,000 వస్తుంది. సో దీనికి సిట్టింగ్ అవైలబుల్, వాక్ బిహైండ్. ఈ ఇంజన్ సపరేట్ ఇంజన్ ఉంటుంది, ఇది రన్ అయితే ఉంటుంది. వెనక మాత్రం ఆపరేటింగ్ చేస్తూ ఉంటారు. వెనక ఆపరేటింగ్, సిట్టింగ్ ఉండదు, బట్ ఆపరేటింగ్ వాక్ బిహైండ్. దీంతో పాటు నడవాల్సి వస్తుంది, కంపల్సరీ నడవాల్సి వస్తుంది. సో మేము ప్రత్యేకంగా ఏంటంటే మేము నర్సరీ ప్లస్ మెషిన్ ఆపరేటింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మీకు ట్రైనింగ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మీ ఫీల్డ్ మీద వచ్చి ట్రైనింగ్ చేస్తూ ఉంటాము. ప్లస్ ఏంటంటే మీకు ఏమైనా ఫర్దర్ గా రిపేర్ వచ్చినా కూడా మీ యొక్క ఫీల్డ్ దగ్గరకు వచ్చి మేము మీ ఫీల్డ్ మీద ట్రైనింగ్ చేసి మీ ఫీల్డ్ మీద సాల్వ్ చేసేస్తూ ఉంటాం, సర్వే చేసేస్తూ ఉంటాం. ఇది 4 rows వచ్చేసి 3 lakhs వస్తుంది. 3,50,000 బట్ 3 lakhs వస్తుంది అన్నమాట. సార్ ఇది పవర్మన్ ఏవియేషన్స్ కపిల్ గ్రూప్స్ ఉన్న కంపెనీ ఇది మాది. ఇది వచ్చేసి మనకి డ్రోన్, సెకండ్ లెవెల్ డ్రోన్ సార్. ఇది అగ్రో డ్రోన్. అయితే ఇది కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ ట్యాంక్. మనం ఫిల్ చేసేది ఇది 10 లీటర్స్ ఫిల్ చేస్తాము. 10 లీటర్స్ ఫిల్ చేస్తాము. ఈ బ్యాటరీ కెపాసిటీ 25,000 mAh వచ్చేసి మనకి 30 minutes స్ప్రే టైం వస్తుంది. 10 లీటర్స్ వచ్చి 1 acre అండి. 30 minutes అంటే మనకు 5 minutes కి 1 acre కవర్ చేయగలుగుతాము. 30 minutes లో దగ్గర 6 acres దాకా కవర్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది సెంట్రిఫ్యూగల్ నాలుగు సార్. ఇది
ఎలక్ట్రోస్టాటిక్ నాల్స్ అని కూడా అంటాము. అది లేటెస్ట్ వర్షన్ అయ్యి. ఈ సెంట్రిఫ్యూగల్ నాల్స్ వచ్చేసి స్టక్ అవటం కానీ లేకపోతే ఎయిర్ ఆలిటీ కానీ ఏమి ఉండదు, డైరెక్ట్ స్ప్రే చేసుకోవచ్చు. ఒక్కో మోటార్ వచ్చేసి మనకి అరౌండ్ 3 మీటర్స్ దాకా కవర్ అవుతుంది. ప్లస్ మనకు ఉన్న ఈ స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇది అబ్స్టాకిల్ డిటెక్షన్ ఉన్న సెన్సర్ సార్. ఇది మనకి ఏదైనా అబ్స్టాకిల్ ఒక స్తంభం కానీ ఇంకోటి కానీ ఏదైనా వచ్చినప్పుడు ట్రీ ఉన్నా కానీ మనకు ముందే డిటెక్ట్ చేసి అది హ్యాంగ్ అవుతుంది. ప్లస్ మనకు టెరైన్ సెన్సర్ కూడా ఉంది సార్ ఇక్కడ. ఇది టెరైన్ సెన్సర్ సార్. ఇది ఆ టెరైన్ సెన్సర్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫీల్డ్ లో ఏదైనా హెచ్చు తగ్గులు ఉన్నా దానికి అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ప్లస్ మనకి లిక్విడ్ ఫ్లో సెన్సర్ కూడా ఉంటుంది సార్ దీనికి. మనకి ఎక్కడన్నా ఫీల్డ్ లో లిక్విడ్ అయిపోయినా కానీ మనకి అన్ని ఇంటిమేట్ చేస్తుంది. మనకి 365 డిగ్రీస్ మనకి ఐసైట్ లో లేని కూడా చూడాలంటే గింబల్ కెమెరా కూడా యూజ్ చేస్తున్నాం మనం. ఈ గింబల్ కెమెరా వల్ల ఏమవుతుంది అంటే మనకి ఐసైట్ లో లేకపోయినా మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. మనం వాడే రిమోట్స్ కూడా లేటెస్ట్ రిమోట్ సార్. నేను ఈ రిమోట్ కూడా చూపిస్తాను మీకు. దీన్ని మీకు డైరెక్ట్ గా రిమోట్ లోనే వస్తుంది సార్. ఇది ఇది దీంట్లో డిస్ప్లేలో వస్తుంది సార్ మీకు. ఇది వచ్చేసి లేటెస్ట్ అండి. మొత్తం డిస్ప్లేలోనే మనం చూడొచ్చు. గింబల్ కెమెరా అదే మొత్తం చూడొచ్చు. డిస్ప్లే కూడా దీంట్లో చూడొచ్చు. Yes, sir. ఇది ఫెన్స్ ఉంటుంది సార్. ఫెన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఎంతలో ఫ్లై చేయాలనుకుంటే ఆ ఫెన్స్ అడ్జస్ట్ చేసుకుంటే అంతలోనే ఫ్లై అవుతుంది. ఇన్ కేస్ చెప్తున్నా సార్, ఇన్ కేస్ మనకి ఏదైనా ఫెయిల్ అయినా కమాండ్ అయినా ఫెయిల్ అయినా కానీ ఆర్టీఎల్ మోడ్ అని ఉంటుంది సార్. ఇది ఆర్టీఎల్ మోడ్ అంటే రిటర్న్ టు ల్యాండ్. మనం ఎక్కడైతే ఫ్లై చేసామో మళ్ళీ రివర్స్ వచ్చి అక్కడే ఆగిపోద్ది సార్. గవర్నమెంట్ సబ్సిడీ అన్నది మనం అప్లై చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సార్. అంటే గవర్నమెంట్ కొంతమందికి అంటే దానికి లిమిటేషన్స్ ఉంటాయి కదా సార్. కంపెనీకి అయితే ఒకలాగా, ఫార్మర్కి అయితే ఒకలాగా ఉంటుంది సార్. మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మనమైతే సబ్సిడీ గురించి ఏం మాట్లాడాం. ఇది వచ్చేసి 6 lakhs స్టార్ట్ అవుతుంది. 6 lakhs నుంచి మన స్పెసిఫికేషన్ బట్టి ఈ మోడల్ 6 lakhs స్టార్ట్ అవుతుంది సార్. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు లేటెస్ట్ సార్. ఇది మీడియం డ్రోన్ అంటాం దీన్ని. ఇది ప్రెసెంట్ వాడేది అయితే ఇది వారంటీ 2 years ఇస్తాం సార్ మేము. 2 years కూడా సర్వీసింగ్ మేమే చేస్తాము. మీకు ఆన్ ఫీల్డ్ అసిస్టెన్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేసు మీరు 6 months ఒకసారి తీసుకురావచ్చు. వేరే 6 months లో మీరు దగ్గర 1000 acres దాటి కవర్ చేయొచ్చు సార్. డైలీ 50 acres వరకు మీరు కవర్ చేయొచ్చు. ఇది హైబ్రిడ్ డ్రోన్ సార్. ఇది ప్రెసెంట్ అయితే వాడలేదు. యాక్చువల్లీ ఇది 3 lakhs అలా ఉంటుంది. ప్రెసెంట్ ఇది ఎవరు వాడలేదు. ఇది బాగా ఓల్డ్. ఇది స్టార్టింగ్ అది మీడియం డ్రోన్. సేమ్ డ్రోన్ కావాలి స్పెసిఫికేషన్స్ తక్కువ ఉంటాయి సార్. దీనికి సెన్సార్లు ఎక్స్ట్రా ఉంటాయి, దానికి తక్కువ ఉంటాయి. అది ఇప్పుడు ఇది 6 lakhs స్టార్ట్ ఉంది. అది 5 అలా ఉంటుంది సార్. అవును సార్. ఇది వచ్చేసి ట్యాంక్ వచ్చేసి 10 liters 8 liters దాకా వేస్తాము. ఇది బ్యాటరీ వచ్చేసి 16,000 mAh. ఓన్లీ 1 acre మాత్రమే కవర్ చేయగలుగుతాయి సార్. మన బ్యాటరీ కెపాసిటీని బట్టి మనకి కవర్ అవుతుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రా సెన్సార్లు కానీ కెమెరా కానీ ఏమి ఉండవు సార్. ఇది లో డ్రోన్. ఇది అంతా మనం చూసుకోవాలి. మాది వచ్చేసి గచ్చిబౌలి సార్. ఇది మేము ఖమ్మం, కరీంనగర్ ఇవన్నీ వరంగల్ అవి చేస్తున్నాము ప్రాజెక్ట్స్. మాతో పాటు ఇది ఫార్మిస్ట్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 5 drones దాకా తీసుకెళ్లారు వాళ్ళు. ఆల్రెడీ కవర్ చేస్తున్నారు. మీకు ఏదైనా కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ కూడా ఇస్తున్నాం మీకు. ప్లస్ మీకు అసిస్టెన్స్ కూడా మేము పైలట్ ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాము. సర్టిఫికేట్ DCI సర్టిఫైడ్ పైలట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. 6 days ఉంటుంది సార్. ఈ క్యాంప్కి వచ్చిన దాన్ని బట్టి మా సార్ ఏం చేశారంటే ఒక 5,000 కన్సెషన్ ఇస్తున్నారు. ఎవరైనా అయితే ఒక 1,000 పెట్టి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకే మేము ఫ్రీగా 5,000 కన్సెషన్ ఇచ్చి 35,000 చేసిస్తాం సార్. దగ్గరకు వచ్చేసరికి 2 మోడల్స్ ఉన్నాయి సార్. వన్ వచ్చి మీడియం మోడల్, వన్ వచ్చేసి స్మాల్ మోడల్. మోడల్ వచ్చేసరికి ఒక బ్యాటరీకి 2 ట్యాంకుల వరకు మనకి స్ప్రే చేసుకోవచ్చు సార్. 2 ఎకరాల వరకు అవుతుంది. ఇంకో డ్రోన్ వచ్చేసరికి ఒక బ్యాటరీ వరకు 5 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు సార్. దీనికి ఆప్టికల్ సెన్సార్, వీడియో రికార్డింగ్, అలాగే వీడియో స్ట్రీమింగ్, టెరైన్ సెన్సార్ కూడా ఉంటుంది సార్. మనకి ఈజీగా మనకి ఎలా లేదన్నా ½ an hour లోనే 5 ఎకరాల వరకు ఇది కవర్ చేస్తుంది సార్.
రైతులకి వెళ్ళలేదన్నా మనకి ఆ, కూలీలు కానీ టైమింగ్ కానీ సేవ్ చేస్తుంది సార్. రైతు ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ సార్. 10 లీటర్స్ వచ్చేసరికి 1 కిలోమీటర్ 1 ఎకర్కి వచ్చేసరికి 10 లీటర్స్ సార్. ఇది బ్యాటరీ వచ్చేసి 32 మినిట్స్ వస్తుంది సార్. 32 మినిట్స్లోని 5 ఎకర్ వరకు ఈజీగా కవర్ చేయవచ్చు. ఇది కాస్ట్ వచ్చేసరికి 5 lakhs సార్. అది వచ్చేసరికి 4 lakhs సార్. అది 2 ట్యాంక్స్, ఒక బ్యాటరీ సెట్ వచ్చేసి 2 lakhs 2 ట్యాంక్స్ అవుతుంది సార్. ఇది ఒక బ్యాటరీ వచ్చేసరికి 5 ట్యాంక్స్ ప్లస్ సెన్సార్స్, వీడియో స్ట్రీమింగ్ అన్నీ వస్తుంది సార్. ఇది 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 మాది ఐరిస్ సొల్యూషన్స్ కంపెనీ సార్. ఇది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. దీని మోడల్ పేరు వచ్చేసి అగ్రోనెక్స్. దీనికి సర్టిఫికేషన్ కూడా ఉంది, DGCA సర్టిఫైడ్ డ్రోన్ ఇది. మనకి ఇది ఏంటంటే మొత్తం ఈ ఫ్రేమ్ అనేది ఉంది కదా సార్. ఇది మనం ఇది మొత్తం అనేది మన మొత్తం హైదరాబాద్లోనే రెడీ అయింది సార్. ఏ పార్ట్ పోయినా సరే మనం హైదరాబాద్లో చేంజ్ చేసుకోవచ్చు. దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఒక ట్యాంక్ ఒక్క ఛార్జింగ్తో మనము 4 ఎకరాలు కొట్టుకోవచ్చు. మిగతా వేరే టైం ఇది 10 లీటర్ల కెపాసిటీ సార్. ఇది 10 లీటర్ల కెపాసిటీ. మనం ఒక ఛార్జింగ్తో 4 ట్యాంకులు కొట్టుకోవచ్చు. అంటే 4 ఎకరాలు కొట్టుకోవచ్చు. ఒక ట్యాంక్ ఒక ఎకరా 10 లీటర్లు. అలా ఏంటంటే మిగతా వేరేటివి కూడా ఉంటాయి. వేరే డ్రోన్లతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది 100% ఎక్కువ వస్తుంది. అంటే వాళ్ళు 2 కొడితే మనం 4 కొడతాం. దీనివల్ల మనకి ఏంది యూజ్ అంటే మెయిన్ బ్యాటరీ లైఫ్ సార్, సైకిల్స్ ఎక్కువ. మనం ఏంటంటే ఈ డ్రోన్ వల్ల ఏంటంటే బ్యాటరీ లైఫ్ సైకిల్స్ అనేది తక్కువ వాడుతుంది. దానివల్ల ఏంటంటే బ్యాటరీ మనకు లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. దానివల్ల మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనకు తగ్గుతుంది, ఫార్మర్ కన్నా ఎవరికైనా. ఇది ఫస్ట్ మనకు కస్టమర్ ప్రైస్ వచ్చేసి 4.5 lakhs. మనకి డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి అవైలబుల్. కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇది మనకి ఏంటంటే మనకు ఇంకా ఏమైనా డెమోస్ అవి కావాలంటే మన కంపెనీ కూకట్పల్లి ఆఫీస్ రావచ్చు. ఇక్కడ మనకి ఇది రిమోట్ సార్. దీని రిమోట్ ఇది మనకి స్క్రీన్తో వచ్చేస్తుంది సార్. రిమోట్ మనకు డైరెక్ట్ మన ఫోన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక సిమ్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇది చార్జర్ సార్. దీని చార్జర్. దీని చార్జర్ ఇది మొత్తం 1 year వారంటీ సార్. 1 year వారంటీ. అలాగే దీంతో పాటు స్పేర్స్ ఏమొస్తాయంటే ఒక డ్రోన్ వస్తుంది. డ్రోన్తో పాటు ఎక్స్ట్రా ఈ ప్రొపెలర్స్ అంటారు, ప్రొపెలర్స్ ఎక్స్ట్రా సెట్ ఒకటి వస్తుంది. అలాగే రిమోట్, బ్యాటరీ ఒక సెట్ చార్జ్. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే 40% సబ్సిడీ ఇస్తుంది. మనకు లోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. లోన్లు కావాలంటే బ్యాంక్ నుంచి లోన్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కావాలంటే ఇన్సూరెన్స్ కూడా ఉంది. మనకు పైలట్ లైసెన్స్ కావాలంటే పైలట్ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. పర్ డేకి మనం ఈజీగా 40 నుంచి 50 acres స్టే చేసుకోవచ్చు అండి మనం. నమస్కారం అండి, నా పేరు సాత్విక్. నేను మహీంద్రా మిత్రా కంపెనీ నుంచి తెలంగాణ సేల్స్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. సో మనం ఈరోజు చూసుకున్నట్టయితే క్రాప్ మాస్టర్ రైల్, దీనికి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 400 లీటర్స్. ఈ మిషన్ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే దీనికి డ్యూయల్ రీడ్ సిస్టమ్ ఉంటుంది. రైట్ సైడ్ 100 meters, లెఫ్ట్ సైడ్ 100 meters. సో మనం ఈ ఆల్ ఇన్ వన్ క్రాప్స్ కి మనం ఈ మిషన్ అనేది స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది మనకి లో ప్రైస్ హై క్వాలిటీతోనే మనం ఇస్తున్నాము, 1,25,000 ఇది వచ్చేసి క్రాప్ మాస్టర్ రీల్. ఈ రీల్ అనేది వస్తుందండి. ఈ రీల్ అనేది వస్తుంది. ఈ రీల్ ద్వారా మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత మనం స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ రీల్ అనేది ఆటోమేటిక్ అవుతుంది. ఇది వచ్చేసి ఏరోటెక్ టర్బో 1000 లీటర్స్ అండి. ఇది వచ్చేసి మ్యాంగో కానీ, సీతాఫలం కానీ, ఇంకేమైనా ఆర్చర్డ్ క్రాప్స్ ఉంటే ఈ మ్యాంగో మాస్టర్ అనేది. ఇది వచ్చేసి 1000 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్. ఇది వచ్చేసి మనం హైట్ ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. 30 feet వరకు ఈ స్ప్రేయర్ అనేది మనకు చాలా బాగా కవర్ చేస్తుంది. మ్యాన్ పవర్ లేకుండా మనకి కెమికల్ సేవేజ్ అనేది కూడా ఈ స్ప్రేయర్ లో మనం చూసుకోవచ్చు. ఈ 2 స్ప్రేయర్లు కానీ ట్రాక్టర్ తోనే ఆపరేట్ అవుతాయండి. 2 కానీ, ఈ స్ప్రేయర్ కానీ ఆ స్ప్రేయర్ కానీ, 2 స్ప్రేయర్ మనకి ట్రాక్టర్. ఇది వచ్చేసి ముందుంది. ఇది వచ్చేసి డయాఫ్రామ్ పంప్ మిషన్ అండి. ఇది వచ్చేసి డయాఫ్రామ్ పంప్ ఇక్కడ ఉంటుంది. ఇది ఇంపోర్ట్ క్వాలిటీ టెక్నాలజీతో ఈ మిషన్ అనేది తయారు చేయబడింది. కంట్రోలర్, ఈ కంట్రోల్ ద్వారా మనం ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రెషర్ అడ్జస్ట్మెంట్ కానీ, బాస్కెట్ మిక్చర్ కానీ, మన కెమికల్ కూడా కంటిన్యూగా మిక్సింగ్ అవుతుంటుంది లోపల.